వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హస్తిన పర్యటనలో బిజీగా సీఎం రేవంత్. కేబినెట్ విస్తరణ, ఉమ్మడి ఆస్తులపై కీలక భేటీలు. ఎన్నికల కసరత్తు మరింత ముమ్మరం చేసిన జగన్. ఇన్ఛార్జీల మార్పుపై ఎమ్మెల్యేలతో చర్చలు. ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ జనసేన ఎన్నికల శంఖారావం. నవశకం సభకు భారీగా ఏర్పాట్లు. లోక్సభ ఎన్నికల్లో సమిష్టిగా పోరాడదాం. కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి. స్టార్క్ 25 కోట్లు, కమిన్స్ 20 కోట్లు. ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన ఆటగాళ్లు. సరికొత్త గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 122, నిఫ్టీ 34 పాయింట్ల లాభం. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉపల్, భవన్ ఓఎస్డీ సంజు జూజుతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్ మొత్తం విస్తీర్ణత ఎంత, అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడిగా 19.78 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రహదారులు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టళ్లు, 7.641 ఎకరాల్లో పటవడి హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు వెళ్తుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉపల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకుముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రస్తుత తెలంగాణ భవన్కు మ్యాప్ను పరిశీలించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగలం పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇదే సభ నుంచి ఇరు పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సభ కోసం టీడీపీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాటు చేశారు. యువగలం ముగింపు సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా టీడీపీ నేతలు ప్రత్యేక ఏర్పాటు చేశారు. సుమారు 2 లక్షలకు పైగా సభకు హాజరవుతారని టీడీపీ నేతలు తెలిపారు. రాయలసీమ, గుంటూరు జిల్లాల నుంచి విజయనగరానికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో 2023 జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులు 3,132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగలం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
లోకేష్ యాత్రకు జనం లేక సినిమా యాక్టర్లను పిలుచుకున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లోకేష్ యాత్ర కామెడీ సినిమా అంటూ సెటైర్లు వేశారు. లోకేష్ యాత్రను ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. యువగలం అంటే ఒక కామెడీ మూవీగా జనం చూశారని ఎద్దేవా చేశారు. లోకేష్ కోసం 2 యాంకర్లు రెడీ అయ్యారన్న అంబటి మీసం తిప్పి కామెడీ చేయడంలో బాలయ్యను మించిన వాడు లేరని చెప్పారు. లోకేష్ కోసం యాంకరింగ్ చేయడానికి బాలకృష్ణ రెడీ అయ్యారంటూ సెటైర్లు వేశారు. బాలకృష్ణ తెలుసుగా, సినిమా హీరో బయటకు వస్తే మీసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన మించిన వాడు లేదు. ఆయన ఒక యాంకరు, ఆయన బంధువు కదా, మామగారు. ఆయనకేం ఉదయభాను గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా, పిలిస్తే వచ్చేస్తాడు, అల్లుడు కదా. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చాలదంట, ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు. కాస్ట్లీ యాంకర్ అండు. మన బాలకృష్ణ లాగా బంధంతో రాడు. ఈ నోట్లు కావాలి, సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ యాంకర్ కావాలి. ఆ యాంకర్ని ముందు పాపం ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయడం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ. మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు, కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి నేను అడుగుతానయ్యా చంద్రబాబు నాయుడు గారు. అంత బాగా విజయవంతం అయితే మీ అబ్బాయి ఒకటి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు. బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా. కాస్ట్లీ యాంకర్లు ఒక ఆయనేమో బాలకృష్ణ తెలుసుగా, సినిమా హీరో బయటకు వస్తే. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళన ఉభయ సభల్లోనూ పార్లమెంటు బయట కొనసాగింది. లోక్సభ ప్రారంభం కాగానే వివిధ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ప్లాకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు, నినాదాలు చేశారు. భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలని, ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. లోక్సభ మళ్లీ సమావేశమైన మిగిలిన ప్రతిపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 141 ఎంపీలను సస్పెండ్ చేసినట్లయింది. సోమవారం ఉభయ సభల్లో 92 మంది ఎంపీలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అయితే పార్లమెంటులో మిగిలిన ఎంపీలు నినాదాలు చేస్తూ ప్లాకార్డులు ప్రదర్శించారు. లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతుండటంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. Having taken a serious note of the misconduct of Sri V. Vaithlingam, Sri Gurjit Singh Ojala, Srimati Supriya Sule, Sri S.S. Ulaka, Sri Adur Prakash, Dr. Abdul Samand Samdani, Sri Manish Tiwari, Sri Pradyut Barodolai, Sri Girdhari Yadav, Srimati Geeta Kora, Sri Francisco Serradina, श्री एस जगदरक्षण, श्री एस.आर. प्रतिभन, श्री फारूक अब्दुल्ला, श्रीमती ज्योत्सना महंत, श्री ए. गणेश मूर्ति, श्रीमती माला राय, श्री पी. वेलुस्वामी, श्री ए. चेले कुमार, श्री साक्षी शशि थरूर, श्री मोहम्मद सदीक, श्री एम के विष्णु प्रसाद, श्री पी. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే సస్పెన్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు భద్రతా అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సిఫార్సు వల్ల నిందితులకు పాసులు వచ్చాయని అన్నారు. నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పార్లమెంటు వేదికగా జరిగినటువంటి ఆగంతుకుల దాడిని, శాంతి భద్రతల పరిస్థితిని ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు 14 మంది పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్లో దాడి వెనకాల బలమైన సూత్రధారులు ఉన్నారని, బీజేపీని చులకన చేసేందుకే ఇలాంటి కుట్రలు చేశారని మాజీ ఎంపీ బోరా నరసయ్య గౌడ్ ఆరోపించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాటమి డైవర్ట్ చేసుకునేందుకే కాంగ్రెస్ ఈ నాటకాలు ఆడుతుందన్నారు. నిందితులు దాడి చేసింది ఉద్యోగాల కోసం కాదని, రాజకీయ నిరుద్యోగుల కోసం మాత్రమేనని అన్నారు. దొరికిన నిందితులు రైతు ఉద్యమాలతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారనే సమాచారం తమకు ఉందని బోరా నరసయ్య గౌడ్ చెప్పారు. మొత్తం 140 కోట్ల మందికి
ప్రజలకు తెలుసు. దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా హోంశాఖ మంత్రులు ఒక నిర్దిష్టమైనటువంటి ఇందులో పాత్రదారులే కాకుండా సూత్రధారులు ఎవరు ఉన్నారు, కాల్ డేటా ఏమున్నది, ఎవరెవరితో మాట్లాడారు. ఎందుకంటే గతం అందులో పాల్గొన్నటువంటి నీలం గాని జా గాని వీళ్ళు అనేక ఇతర ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో గాని 100% వాళ్ళు పాల్గొన్నట్లు ఆధారాలు ఇప్పటికే దొరికినాయి. వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా నిరుద్యోగులు కాదు, అది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రతిపక్ష పార్టీల యొక్క ఎడ్యుకేషన్ వింగ్ తప్పితే అందులో వాళ్ళు ప్రతి ఏ నిరుద్యోగి కాదు, అందరికి 30-35 years దాటినాయి. రాజకీయ నిరుద్యోగుల కొరకు చేసుకున్నటువంటి విభాగంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. జరిగినటువంటి సంఘటన మొత్తం 140 కోట్ల మందికి ప్రజలకు తెలుసు. దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా హోంశాఖ మంత్రి. నగరంలో ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు మంత్రి రోజా. తాను జగన్కు సైనికురాలనని స్పష్టం చేశారు. చంద్రబాబు ఓటమి భయంతోనే 2 స్థానాలలో పోటీ చేస్తారని సర్వేలు చేపించుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా రాష్ట్ర ప్రజలు బాగుండాలని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారని చెప్పారు. తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామివారి ఆశీస్సులతో రెట్టించిన ఎనర్జీతో ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎప్పుడు అవకాశం ఉన్నా భగవంతుడు పిలిచినా వచ్చి దర్శించుకొని వెళ్ళటం మీరందరూ కూడా చూస్తున్నారు. సో మన రాష్ట్రం బాగుండాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ దూరమై అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. జగన్ ఇచ్చిన హామీలపై తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. యువగలం పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం యువగలం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. పోలిపల్లిలో నవశకం పేరుతో జరిగే భారీ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరవుతున్నట్టు తెలిపారు. నవశకం సభ నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని గంటా శ్రీనివాస్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు ఆయన చెప్పిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్ని ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. కేవలం ఇంకొక 3 నెలలు 4 నెలలు సమయం. ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసింది లెక్కేసుకుంటే 98.5% ఫెయిల్యూర్స్ అయినాయి. ఆయన మరో పక్క నేను 99% అన్ని అమలు చేసిన హామీలు అంటున్నాడు. నేనైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు, పాదయాత్రలో చేసిన ప్రామిసెసే కాదు, ఏ ఒక్కటి కూడా 100% అమలు చేయలేదు. ప్రతి ప్రామిస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం దగ్గర నుంచి ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ వైద్య రంగానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తున్నారని మంత్రి విడుదల రజని అన్నారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను మంత్రి విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి 25 లక్షల వరకు వైద్య సేవలు పొందే విధంగా సీఎం జగన్ కృషి చేయడం పేద ప్రజల అదృష్టమని మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. ఒక గొప్ప కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యవంతంగా మరి ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు మరి ఈ రోజు ఒక గొప్ప ఆలోచనకి మరి శ్రీకారం చుట్టి మరి గొప్ప ఆలోచనని అమలు దిశగా ఈ రోజు ఈ స్మార్ట్ కార్డ్స్ లాంచ్ ని మనం చేస్తా ఉన్నాము. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక స్కెడ్యూల్డ్ మేనర్లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాము. మరి ఈ కార్డులో ఇంతవరకు కూడా మనం చూసినట్టయితే గతంలో ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల వరకే వర్తింపు ఉండేది. మరి ఈ రోజు జగనన్న పాలనలో మన జగనన్న వచ్చాక ఈ రోజు 25 లక్షల వరకు కూడా
ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక ఏపీలో అప్పులపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ఆయన మండిపడ్డారు. అప్పుల ఫుల్ అభివృద్ధి నీళ్లు అనే చందంగా ఏపీ రాష్ట్రం ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం తాండవిస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఏపీలో జగన్ సర్కార్ రెండూ ఒకటేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఈ రెండు కూడా దుందే. మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్గా చేసింది. 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. ఆ విధంగా ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్రానికి వస్తే జగన్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా, రుణాంధ్రప్రదేశ్గా చేసింది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు ఈ 4 సంవత్సరాల 7 నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 7,67,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా రాష్ట్రము అప్పుల మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహదేవపురం పిఎస్లో నమోదైన కేసును సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర సీఎస్కు డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి నుంచి సమాచారం తీసుకుని వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2 వారాల్లో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం న్యాయవాదికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను హైకోర్టు ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేసింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ మండలం మూడిచింతలపల్లి మండలం కేశవాపురం గ్రామంలో 3 భూములను కబ్జా చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామీర్పేట పోలీసులు తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నిన్న జస్టిస్ కె సురేందర్ బెంచ్పై విచారణ జరిపారు. ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ముస్లిం మత సంస్థలు దాఖలు చేస్తున్న అప్పీలును తిరస్కరించింది. అక్కడి దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన సివిల్ దావాల విచారణకు కోర్టు అనుమతినిచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో పురావస్తు శాఖ సమగ్ర సర్వే నిర్వహణకు సంబంధించి 2021 ఏప్రిల్ 8న వారణాసి కోర్టు ఆదేశాన్ని కొట్టివేయాలని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ గతంలో పిటిషన్ దాఖలు చేశాయి. జ్ఞానవాపి మసీదు ఓ దేవాలయంపై నిర్మించారని, ఆ ప్రాంతంలో దేవాలయాన్ని పునరుద్ధరించాలని వారణాసి కోర్టు ముందు దాఖలైన సివిల్ దావాలను విచారించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 5 పిటిషనర్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. వారణాసి కోర్టుకు పురావస్తు శాఖ వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ తీర్పుతో 1991 నాటి కేసు విచారణను ఆమోదించిన కోర్టు 6 నెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు నేడు ఇచ్చిన తీర్పు రెండోదని, సరైందేనని న్యాయవాది హరిశంకర్ జైన్ అన్నారు. ఈ కేసులో ప్రార్థనా స్థలాల చట్టం వర్తించదని, సాక్ష్యాధారాలతోని ఒక ప్రదేశం మతపరమైన కట్టడమా కాదా అనేది రుజువవుతుందని ఆయన అన్నారు.
తమిళనాడులో వర్ష బీభత్సంతో 6 మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే వేలాది ఇళ్లు నీలమట్టమయ్యాయి. తిరునెల్వేలి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా బాధితులు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. దక్షిణ తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కన్యాకుమారి, తిరునెల్వేలి, తిత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో జనం వర్షాల కారణంగా నానా కష్టాలు పడుతున్నారు. పుదుక్కొట్టై, కరైక్కల్, ఉత్తర తమిళనాడులో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజధానిలో గవర్నర్ అధికారులతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ అధికారులతో పరిస్థితి సమీక్షించారు. నిర్విరామంగా సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పడవల్లోనే జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దక్షిణ తమిళనాడుతో పాటు గల్ఫ్ మన్నార్, కొమరియన్ ప్రాంతం, లక్షద్వీప్తో పాటు అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచడంతో మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మధ్యప్రదేశ్లోని దార్లో ఓ కుటుంబం తరతరాలుగా పవిత్ర కులదేవగా పూజిస్తున్న రాతిగండ్లు డైనోసార్ గుడ్డిగా తేలింది. ఆ కుటుంబం విశ్వాసం, సంస్కృతిగా వస్తున్న ఆచారాల కారణంగా లక్షల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లు చెక్కు చెదరకుండా రక్షించబడ్డాయి. మధ్యప్రదేశ్ దార్లోని మండలోయ్ కుటుంబం తరతరాలుగా అరచేతి పరిణామంలో ఉన్న రాతి బంతులను పూజిస్తుంది. పాండ్యా గ్రామంలో 41 ఏళ్ల వెస్టా మండలోయ్ కుటుంబం తన పూర్వీకుల దారిలో నడుస్తూ ఆ రాతి బంతులను కాకర్ భైరవ్గా పూజిస్తున్నారు. కాకర్ భైరవ్ అంటే భూమికి ప్రభువు. వెస్టా, ఆయన కుటుంబ సభ్యులు ఆ రాతి బంతులను తమ భూమిని, పశువులను రక్షించే కులదేవతగా లేదా టోటోమ్ అని నమ్మారు. వాటి వల్ల తమకు దురదృష్టం కలగదని భావించారు. మండలోయ్ కుటుంబం మాదిరిగానే దారి పరిసరాల్లో ఇతరులు ఇలాంటి టోటోమలను పూజిస్తున్నారు. లక్నోలోని సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్కు చెందిన నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఈ రాతిబంతి టోటోమన్లు వాస్తవానికి ఒక యుగానికి చెందిన డైనోసార్ గుడ్డని నిర్ధారించారు. భారతీయ తొలి డైనోసార్ గుడ్డను 1877లో కనుగొన్నారు. ఈ జాతికి టైటానిక్ బల్లిగుడ్లుగా వ్యవహరిస్తారు. చైనా వాయవ్య గన్సు కింగ్హై ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. దీని ప్రభావంతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 116 మందికి పైగా మృతి చెందారు. 400 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత విపత్తు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం దాటికి ఇప్పటి వరకు 6,381 ఇళ్లు నేలమట్టమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎల్లో రివర్పై వంతెన బీటలు వారింది. సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2024 మెగా వేలంలో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు స్టార్క్ను 24,75,00,000 రూపాయలకు దక్కించుకుంది. దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం జోరుగా సాగింది. మొత్తం 330 మంది ఆటగాళ్లు 10 జట్లలో 77 స్లాట్ల కోసం పోటీపడ్డారు. 20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాట్ కమిన్స్ను దక్కించుకుంది. కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. డారిల్ మిచెల్ను చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లకు కొనుగోలు చేసింది. వరల్డ్ కప్ విన్నింగ్ ఆస్ట్రేలియా స్టార్ ట్రెవిస్ హెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకుంది. 6.80 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టులో 11.75 కోట్లతో చేరిన హర్షల్ పటేల్ ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా నిలిచాడు. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఆంధ్రాకు చెందిన రికీ భుయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ అతని బేస్ ప్రైజ్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆర్సీపీ అల్జెరీ జోసెఫ్ను 11.50 కోట్ల రూపాయలకు అందుకుంది. పంజాబ్ ఆల్రౌండర్
రణదీప్ సింగ్ను కేకేఆర్ 36 లక్షలకు దక్కించుకుంది. టామ్ కోహ్లీర్ కడ్మోర్ను రాజస్థాన్ రాయల్స్ 40 లక్షలకు బిడ్డింగ్ చేసింది. సిఎస్కే డారిల్ మిచెల్ను 14 కోట్లకు, రచిన్ రవీందర్ను 1,80 లక్షలకు, సాదుల్ ఠాకూర్ 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కుమార్ షుకాగ్రాను 7.20 కోట్లకు దక్కించుకుంది. ప్రభాస్ నటించిన సాలార్ మూవీ టికెట్ల ధరలు పెంచేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారు. మొదటి రోజు మొత్తం 6 షోలు పడబోతున్నాయి. అలాగే కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లలో అర్ధరాత్రి 1 గంట షో కూడా వేనున్నారు. తెలంగాణలో టికెట్ల రేట్ల విషయానికి వస్తే మల్టీప్లెక్స్లలో ₹100, సింగిల్ థియేటర్లలో ₹65 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అటు ఏపీలో టికెట్ ధరను 40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన 10 రోజుల వరకే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇక సాలార్ మూవీ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. కేపీహెచ్బీలోని ఓ థియేటర్లో టికెట్స్ కోసం పోటీపడ్డ ఫ్యాన్స్పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో సాలార్ స్పెషల్ షో టికెట్స్ కోసం గంటల తరబడి క్యూలో ఉన్నారు. టికెట్స్ దొరికిన వారు ఖుషీగా వెనుగుదిరుగుతుంటే దొరికిన వారు నిరాశ చెందుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 71,437 చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 21,453 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్లో నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టపోయాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.